అంకుల్ ఏంటి అంకుల్ కుక్కలా వాసన చూస్తున్నావు? నువ్వు 50 50 51 52 53 మా నాయనే, మా తండ్రి, మా బాబే రానన్నారా? భ్రమరం, అల్లుడు గారు వచ్చేసరి వేడిగా ఆ గారెలు కోడి కూర పట్టుకొచ్చేసాయి. కర్మ ఏమైందండి మీకు? ఇప్పుడేగా వద్దన్నారు. ఊరు ముసుకుని తీసుకురా. అమ్మాయి రేఖ, అల్లుడు గారు వచ్చేసారమ్మా. బంతిలాగా గంతులు వేసుకుంటూ వచ్చేయాలి. ఏంటండి ఒకసారి రమ్మంటావు ఒకసారి పొమ్మంటావు? డ్రెస్ కూడా తీస్తాను, నేను రాను. కళ్యాణ్ గుడ్ న్యూస్. తెల్లారుజామున మనకు పెళ్ళైనట్టు కలొచ్చింది. పొద్దున్నే వచ్చిన కళలన్నీ నిజమవుతాయని మా ఫ్రెండ్ చెప్పింది. కనుక నీకు నాకు ఖచ్చితంగా పెళ్ళై తీరుతుంది. ఎందుకు కళ్యాణ్ కారు ఆపావు? రేఖ, నీకు నిజం చెప్పాలి. ఏమిటది కళ్యాణ్? నేను కళ్యాణ్ని కాను, జానీ అనే ఆటో డ్రైవర్ని. బాంబే నుంచి వచ్చాను. ఏయ్, కథ బాగా చెప్తున్నావే. ఇది కథ కాదు రేఖ. నేను కళ్యాణ్లా ఎందుకు మారానో వివరంగా చెప్తాను, విను. నేను నమ్మను. ఐ కాంట్ బిలీవ్ దిస్. రేఖ, ఇధర్ కా మాల్ ఉధర్, ఉధర్ కా మాల్ ఇధర్ మార్చే కిరాయి మనిషి నేను. కానీ ఎందుకో ప్రేమ విషయంలో నిన్ను మోసం చేయలేకపోయాను. రేఖ, యూ సిల్లీ యూ నాటి అనే నీ చిలిపితనం అమాయకత్వం చూసి నేను నాకు తెలియకుండానే मैंने तुझको प्यार किया. సారీ, నాకు అర్హత లేదు. రేఖ, ఆటో వాలా ఈ జానీ ఎక్కడ? ఆకాశంలో ఉండే రాణి లాంటి నువ్వెక్కడ? అందుకే పెళ్లి గురించి కలలు కనే నీకు నిజం చెప్పాలనుకున్నాను. చెప్పేశాను. జరిగిందంతా ఓ పీడకలలా మర్చిపో. ముझे మాఫ్ కరో. గుడ్ బై. జానీ, आजा मेरी मीठी मसाला की मम जरदा. No jokes. సారీ భయ్యా. ఇక అసలు విషయానికి వద్దాం. జానీ, సీనియర్ లాయర్తో మాట్లాడింది బట్టి ఆ హత్యాయుధం మనం సంపాదించగలిగితే హంతకుడు ఎవరన్నది మనం బయట పెట్టచ్చు. బ్రదరు, అంత ముఖ్యమైన రహస్యం వాళ్ళ నోటంట కక్కించాలి అంటే నేను వాళ్ళలో ఒకనైపోవాలి. మనం గనక వాళ్ళని పూర్తిగా నమ్మించగలిగామో ఇంకా విషయం దాని అంతరదే గడ్డ 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 కారుదా. అందుకేం చేస్తానంటావు? అర్జెంటుగా వెంకటరాయుడు మాకు అల్లుని అయిపోతా. అదేలాగా? దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉందిగా. ఏం బుల్బుల్, నువ్వేమంటావు? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చాడా నీ బాబు లైన్లోకి? హలో డాడీ, మేము రిచ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటి రిడ్జి హోటల్ నుంచి మాట్లాడుతున్నావా? బావతో ఉన్నావా? అవును డాడీ, కాబోయే ముగ్గురి పిల్లలమే కదా, సరదాగా గడుపుదామని రూమ్ కి తీసుకొచ్చాడు బావ. నేను ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, నువ్వు కంగారు పడికే. నువ్వు హోటల్ రూమ్కి వెళ్ళటం ఏమిటి? ఏదో నువ్వు నా కొంప ముంచెట్టుగా ఉన్నావు. హలో, ఈ పాడికి నీ బాబు నిప్పులతో కొన కోతుల గెంతుతూ వస్తుంటాడు. ఏమండి, సూట్ రూమ్ ఎక్కడా? हम तुम एक कमरे में बंद हो. ఈ హోటల్కి రావటం ఏమిటి? ఈ గొడవ ఏమిటి? డాడీ, అమ్మో, మరేమో బావ నాకు కాబోయే మొగుడే కదా అని. అమ్మయ్యా, మొగుడా మట్టిగడ్డలా? అమ్మో, చూడలేక చచ్చిపోతున్నాను. లే లే. అవును, ఏమన్నా జరిగిందంటే? ఏంటి జరిగేది? నా బాక్స్ జస్ట్ నువ్వు వచ్చే ముందు అంతే. అవును డాడీ, ఒట్టి ముద్దుల వరకే వెళ్ళాం. సంతోషించాలి, సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప కొల్లే రేపోను. ఒక క్షణం ఆలస్యం ఉంటే నీ కొంప కొల్లెరై ఉండేదయా. పెళ్లి కాకుండా కన్న కూతురు కళ్ళ ముందు కడుపుతో తిరుగుతూ ఉంటే కనబడ్డ వాళ్ళంతా ఈ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేక కుళ్ళి 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 ఎట్టుడేవాడు అయ్యా. ఏం చెప్పండి బాబు, జరగని దానికి జరిగినంత బెల్లపిస్తున్నాడు. ఆ జానీగడి కోసాలు ఇరిగిపోయేట్టుగా ఇప్పుడు విషయాన్ని నేను కొత్తగా తిరగేస్తున్నాను. నేను కళ్యాణ్ బాబు ఎట్టాగో మన చెప్పు చేతల్లో ఉన్నాడు గనక ఆ జానీగాడు నా కూతురు వెనకాల పడకుండా ఉండేట్టు కళ్యాణ్ బాబుతో మాట్లాడి రేపే నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించేస్తా. దాంతో మన జాతకం తిరగబడిపోద్ది.